చెప్పి ఇచ్చిన నీళ్ళ రిజర్వాయర్ల సామర్థ్యం అంతా కలిపితే జూరాల 6.5 టీఎంసీలు, కేఎల్ఐ కింద ఉండేటువంటివన్నీ కలిపితే 4 టీఎంసీలు, 3.9 4 కూడా నెట్టంపాడు భీమా కింద అన్ని కలిపితే ఒక 3-4 టీఎంసీ, అంత కలిపితే 15-16 టీఎంసీలకు మించి సామర్థ్యం లేదు. 50-60 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ తెలుగుదేశం కాలంలో పాలమూరుకు నీళ్ళు ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి రిజర్వాయర్లు అన్నీ లెక్కేస్తే 15-16 టీఎంసీలు కూడా కాదు. మేము ఈరోజు పాలమూరు రంగారెడ్డి కింద కట్టింది ఒక కరవెన 19 టీఎంసీలు, ఒక వట్టెం 15 టీఎంసీలు, ఒక ఏదుల 7 టీఎంసీలు, ఒక నార్లాపూర్ 7 టీఎంసీలు, ఉద్దండాపూర్ 15 టీఎంసీలు. మీరెక్కడ మేమెక్కడ? మీకు ఆ కల్పన ఉందా? అసలు ఆంధ్రలో డిజైన్ చేయాలి, పెండింగ్లో పెట్టాలి, ఆంధ్ర ఇంజనీర్లు కొరీలు పెట్టి పెండింగ్లో పెట్టాలి, ఆంధ్ర నాయకత్వం తెలివిగా ఆంధ్ర ప్రాంత ప్రాజెక్టు పూర్తి చేయాలి. మీరు పదవుల కోసం సన్నాసులాగా మొత్తం నోరు ముడుచుకొని పడి ఉండాలి. అందరం చెప్పినాం, నేను ఒక్కడిని కాదు, బీఆర్ఎస్ పార్టీ తరఫున అయ్యా 3-4 నెలలు మనసు పెట్టి పనిచేస్తే అయిపోతాయి పనులు. ఎక్కువ లేవు, కొద్దిగానే ఉన్నాయి. 1,000-1,200 కోట్ల బిల్లులు ఉన్నాయి. బిల్లులు మాత్రం ఇచ్చారు, కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం ఇచ్చారు. 1,012 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. కానీ పెండింగ్లో ఉండేటువంటి 3-4 నెలల్లో పూర్తి పని మాత్రం చేస్తలేరు. చేస్తే నీళ్ళు వస్తాయి. చేస్తే నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ పని చేయకుండా పాలమూరు రంగారెడ్డి నుంచి నీళ్ళు వేయలేదు మాట్లాడు. తెలివి ఉన్నట్లా లేనట్లా, అవగాహన ఉన్నట్లా లేనట్లా ఏం మాట్లాడతారు మీరు? గతంలో మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులన్నీ 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మేమే కదా నీళ్ళు ఇచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాం, మిమ్మల్ని 1,000 కోట్లు ఖర్చు పెడితే లేదా 1,200 కోట్లు ఖర్చు పెడితే 12,30,000 ఎకరాలకు సాగునీళ్ళు ఇచ్చే వెసులుబాటు ఉంది. ఇప్పుడైనా మొదలు పెట్టండి. వర్కింగ్ సీజన్ వచ్చింది. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దాకా పనులు నడుస్తాయి. జూలై మొదటి వారం దాకా నడిపించచ్చు పనులు. రేపు వచ్చే వానాకాలానికి మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు. నా పని చేయండి. నీటి కేటాయింపు కోసం కేంద్రంతో కొట్లాడదాం, మేము కలిసి వస్తాం. మీరు ఆ పని చేయమంటే మీరు కొట్లాడడానికే చేతగాక, పైన సాధించడానికే చేతగాక, ఇక్కడ ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికే చేతగాక అని చెప్పి అత్యంత హీనంగా, అత్యంత అజ్ఞానంగా ప్రచారం చేసి మాట్లాడినటువంటి వాళ్ళు మీరు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు ఖర్చు అయితే 90,000 కోట్లు, 90-95,000 కోట్లు అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందనమాట. ప్రాజెక్ట్ కాస్టే ఇప్పటిదాకా మొత్తం అయినటువంటి ఖర్చే 96,000 కోట్లు. సిగ్గు ఎక్కువ ఉండాలి కదా ఇట్లా మాట్లాడిన వాళ్ళకు, గతంలో మాట్లాడిన వాళ్ళకు. కాళేశ్వరం లేకపోతే ఉత్తర తెలంగాణలో నీళ్ళు ఎక్కడి, పంటలు ఎక్కడి? రోజు రైతులే కదా మాట్లాడేది. కాళేశ్వరం అనేది ఒక కట్ట కట్టి, ఒక డ్యామ్ కట్టి దాని నుంచి కాలువలతో నీళ్ళు ఇచ్చేది కాదు. 3 బ్యారాజులు, అనేక పంపింగ్ స్టేషన్లు, అనేక టనల్స్, అనేక కాలువలు, అనేక రిజర్వాయర్లు, ఇదంతా కలిపితే కాళేశ్వరం ప్రాజెక్ట్. ఎక్కడో కింద ఆడ ఛత్తీస్గఢ్ బార్డర్లో, మహారాష్ట్ర బార్డర్లో ఉండేటువంటి గోదావరిని ప్రాణహితలు ఆ నీళ్లను ఒడిసిపట్టుకొని ఇలా ఎక్కడి దాకా హైదరాబాద్ మంచినీళ్ళకు కూడా అదే కాళేశ్వరం నీళ్లతోనే మీరు వర్కౌట్ చేస్తున్నారు.